కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సంచలన నిర్ణయం. సిబిఐ విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీలో సీఎం ప్రకటన. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో ప్రకంపనలు. అవసరం లేని చోట ప్రాజెక్టుకు కట్టి దోచుకున్నారన్న సీఎం రేవంత్. సభనే కాదు, హరీష్ రావు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాళేశ్వరంపై చర్చలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఆగ్రహం. కాళేశ్వరంపై ఓ చెత్త రిపోర్ట్. పీసీ ఘోష్ నివేదికపై ఎమ్మెల్యే హరీష్ రావు మండిపాటు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్స్ పై ఏకగ్రీవ తీర్మానం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుపై సముచిత నిర్ణయం. కామారెడ్డి డిక్లరేషన్ పై చర్చ జరగాలి. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్స్ పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టు. బీసీ రిజర్వేషన్స్ పై ఏకగ్రీవ తీర్మానం అభినందనీయం. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతునివ్వాలన్న సిపిఐ కార్యదర్శి నారాయణ. ఇవాళ గవర్నర్ తో భేటీ కానున్న తెలంగాణ మంత్రుల బృందం. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై సముచిత నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థన. గోవా గవర్నర్ కు విజయనగరంలో ఘన స్వాగతం. బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత తొలిసారిగా వచ్చిన అశోక్ గజపతిరాజు. పోలవరం ప్రాజెక్టుపై నిపుణుల అధ్యయనం. ఇసుక రీచ్ లో ప్రధాన డ్యాం నిర్మాణంపై కీలక సూచనలు. ఇవాళ రాజంపేటలో చంద్రబాబు పర్యటన. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ని పంపిణీ చేయనున్న సీఎం. కాళేశ్వరం రిపోర్ట్ కాపీలను చెత్తపుట్టలో వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గన్ పార్క్ ఎదుట నిరసన. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్న కేటీఆర్. బీసీ రిజర్వేషన్స్ పై చిత్తశుద్ది ఉంటే రేవంత్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పదేళ్లలో 1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ. కేరళ పర్యటనలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నివేదిక. అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. భారీ వర్షాలకు నిజామాబాద్ అతలాకుతలం. వరదల ధాటికి నీట మునిగిన కందుకుర్తి ఆశ్రమం. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. కామారెడ్డి జిల్లా అక్కపూర్లో చిరుత కలకలం. లేగదూడపై దాడి చేసి చంపేసిన చిరుత. భయాందోళనలో గ్రామస్తులు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వినాయక నిమజ్జనంలో అపశృతి. ట్రాక్టర్ ఢీకొని 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం. 10 గుంటల భూమి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు. సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు. పండుగలకు స్వదేశీ వస్తువులే కొనుగోలు చేయండి. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పిలుపు. చైనా భారత్ స్నేహితులుగానే ఉండాలన్న జిన్పింగ్. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీలో చైనా అధ్యక్షుడి వ్యాఖ్యలు.
అధికార పరిధి దాటి టారిఫ్స్ విధిస్తున్నారంటూ ఆక్షేపించిన యుఎస్ కోర్టు టారిఫ్స్ లేకపోతే మన దేశం నాశనమయ్యేదన్న ట్రంప్